ప్రవర్తన ద్వారానే మనకు తెలుస్తుంది కొన్నిసార్లు. వీడి నడకను చూస్తేనే తండ్రికి అర్థమైపోయింది, వీడు చదువుతో పాటు విపరీతమైన అహంకారాన్ని కూడా బాగా తలకెక్కించుకొని వచ్చాడు, నాకు అన్నీ తెలుసు అనేటటువంటి అహంకారాన్ని కూడా బాగా ఎక్కించుకొని వచ్చాడు అనే విషయం తండ్రికి అర్థమైంది. వాడి ఇంటికి దగ్గరికి రాగానే తండ్రి చెప్పాడు, చాలా సంతోషం రా, నువ్వు వెళ్ళావు, చదువుకున్నావు, వచ్చావు, చాలా సంతోషం, కానీ ఏమిటి ఇది నేర్చుకున్నావని, ఈ విషయాలన్నీ నేర్చుకున్నావా అని అడిగాడు. అన్నీ నేర్చేసుకున్నా అన్నాడు వాడు. అయితే ఒక్క విషయం అడుగుతాను నిన్ను, దాని గురించి చెప్పు అని అన్నాడు. ఏమిటా విషయం అన్నాడు. ఒక వస్తువు ఉంది, ఒక విషయం ఉన్నది, దాన్ని గనక తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవడానికి ఏమీ మిగలదు, అలాంటి విషయం ఒకటి ఉంది, దాన్ని నువ్వు తెలుసుకున్నావా, దాని గురించి నీకు చెప్పారా పాఠంలో అని చెప్పి అడిగాడు తండ్రి. అప్పుడు వీడన్నాడు, అసలు ఇలాంటి విషయం ఒకటి ఉందా, నాకు తెలీదే అని అంటే పోయేది. కానీ వీడేమన్నాడు కొడుకు అనంటే, నువ్వు అడుగుతున్నది బహుశా మా గురువుగారికి కూడా తెలిసి ఉండకపోవచ్చు, మీరు చేస్తే నువ్వు అడుగుతున్నటువంటి విషయం, ఏ విషయాన్ని అయితే నువ్వు అడుగుతున్నావో నాకు పాఠం చెప్పినటువంటి గురువుగారికి కూడా బహుశా తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకు అనంటే, ఒకవేళ కనుక ఆయనకు తెలిసిండుంటే ఆయన నాకు తప్పకుండా చెప్పుండేవాడు, నేనంటే మా గురుగారికి చాలా ఇష్టం, నేను బాగా చదువుకుంటాను, బాగా తెలివైన వాడిని అని చెప్పి, నేనంటే మా గురుగారికి చాలా ఇష్టం కాబట్టి అన్ని విషయాల్ని ఆయన నాకు చెప్తూ ఉండేవాడు. చాలా రహస్యమైనటువంటి విషయాలన్నింటినీ కూడా ఆయన పిలిచి నాకు చెప్తూ ఉండేవాడు. మిగతా విద్యార్థులకు చెప్పేవాడు కాదు, చెప్తాడో లేదో అది వేరే విషయం, కానీ నాకు మాత్రం అన్ని సరహస్యంగా అన్ని విషయాలు చెప్పాడు.